రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ ముఖ్యంగా ఏపీలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఒక ప్రొఫెసర్గా, పొలిటికల్ పార్టీలో ఒక ఎమ్మెల్సీగా, దాంతోపాటు ఒక సీనియర్ అనలిస్ట్గా మనందరికీ సుపరిచితులే. ఈ నేపథ్యంలో ఆయన అటు నాదెండ్ల, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా భేటీకి సంబంధించి చేసిన కామెంట్స్ కాకరేపడము, దానికి నాదెండ్ల గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడము, బెదిరింపులు పాల్పడ్డారా లేకపోతే ఏం లాబింగ్ నడిచింది, ఇలాంటి అనేక రకాల అంశాలు తెరమీదికి రావడంతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా తనదైన శైలిలో స్పందించడం జరిగింది. అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. ఎందుకు అసలు నాగేశ్వరరావు గారి ఇష్యూ ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అవ్వడము, ఇన్ని సంవత్సరాల్లో యూటర్న్ తీసుకోకుండా ఎక్కడా ఎక్స్క్యూజ్ అడగకుండా ఉన్న నాగేశ్వరరావు గారు ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఎక్స్క్యూజ్ అడగడము అనేది, వాళ్ళ పేటీఎం వీళ్ళ పేటీఎం అంటూ రకరకాల కామెంట్స్ అనేది మనం చూస్తున్నాం. ఓవరాల్ ఇష్యూకి సంబంధించి ముందు మీరేం చెప్తారు? అంటే ఆయన మొదట చెప్పిన మాటలు ఏ రకమైన తప్పు ఉందని నేనైతే అనుకోవడం లేదు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, నాదెండ్ల మనోహరు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా వీళ్ళు ఒక కోరిక కోరారు ఆయన్ని. ఆ కోరిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపల పెట్టచ్చు కదా అని. ఈ కోరిక ఎప్పుడు కోరుంటారు, ఆ టైం ఏమిటి అనేది ఆయన ప్రాపర్గా చెప్పలేదు, కానీ కోరిక కోరారు అని మాత్రమే చెప్పాడు. ఈ కోరిక బహుశా ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆ టైంలో చెప్పుంటారు. ప్రభుత్వం ఏర్పడుతున్న టైంలో వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు థ్యాంక్స్ చెప్పడానికి. ఆ సందర్భంగా బహుశా ఈ కామెంట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. ఓకే, చేయలేదు, అసలు ఆ మీటింగే జరగలేదు అని నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. కానీ జరిగి ఉండే అవకాశం ఉంది, వీళ్ళు కలిశారు కాబట్టి. ఓకే, కలిసినట్టుగా ఆ రోజున రికార్డు ఉంది. ఆ సందర్భంగా వీళ్ళు జగన్ మీద మాట్లాడి ఉండొచ్చు. ఆ సందర్భంగా ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు అమిత్ షా గారు? రాజకీయాల్లో అంటే షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. జగన్ మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్. మీరు అతని మీద మీరు నెగిటివ్గా వెళ్ళకండి, మేము వెళ్ళటం లేదు అని చెప్పాడు. అంతే. చంద్రబాబుని ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని మాత్రం వ్యాఖ్యానించాడు ఆయన. ఇన్స్టెంట్ అంటే అప్పటికి అవసరం గడుపుకోవటానికి చేసే స్నేహం. వీళ్ళకి అవసరం గడుపుకోవడానికి స్నేహం కావచ్చు, ఆయనకు కూడా అలాగే కావచ్చు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి నమ్మదగిన మిత్రుడు కాదు అనే అభిప్రాయం నరేంద్ర మోడీ గారే మాట్లాడాడు గతంలో. అవును, ఓపెన్ డయాస్ మీద మాట్లాడాడు ఆయన. అవును. మరి ఆయన మీద ఏమన్నా దాడులు జరిగితే ఇప్పుడు ఆయనతో కూడా సారీ చెప్పించగలరా వీళ్ళు? నాగేశ్వర్ గారు చెప్పిన దానిలో తప్పేం లేదు. అందులో నెరేటివ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ చంద్రబాబుని నమ్మదగిన మిత్రుడిగా చూడటం లేదు అనేది. జగన్మోహన్ రెడ్డిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని మేము అనుకోవడం లేదు, అతను మాకు దీర్ఘకాలిక మిత్రుడు అని చెప్పారు. ఆ మాటలు నిజమే. ఎందుకు నిజం అంటున్నారంటే, బీజేపీ వ్యవహార శైలి ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళది రెండు తలుపుల సిద్ధాంతం. అవును, రెండు తలుపుల సిద్ధాంతం అంటే ఒక తలుపులో ఒకరిని నిలబెడతారు, ఫ్రంట్ డోర్లో ఒకరిని, బ్యాక్ డోర్లో ఒకరిని నిరంతరం మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎవరు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియదు కదా. ఎవరు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో అనేది ఒకటే కాదండి, యువతల వాడిని బ్యాలెన్స్ చేయటానికి అవతల ఇంకో ఫోర్స్ని చూపించాలి. నువ్వు కాకపోతే నాకు ఇంకోరు ఉన్నారు ఆల్రెడీ. 2 నిమిషాల్లో అతను ఇలా వచ్చి ఈ ప్లేస్లో కూర్చుంటాడు కాబట్టి నువ్వు కంట్రోల్లో ఉండు అని చెప్పడం కోసం వాళ్ళు అక్కడ ఉండాలి. అంటే పేపర్ వైట్ ప్రోగ్రామ్. చంద్రబాబు అనే కాగితం ఎగరకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి అనే పేపర్ వైట్ ఉండాలి. ఆ పేపర్ వైట్ తమ కంట్రోల్లో ఉండాలి. ఇది వాళ్ళ వ్యూహం. వాళ్ళు అమలు చేస్తోంది ఇదే. అది ఎవరికైనా ఏపీలో ఒక చిన్నపిల్లవాడిని కూర్చోబెట్టి అడిగినా చెప్తాడు ఇది. అందులో అదే చెప్పాడు ఆయన. అయితే ఆయన ఏం చెప్పాడు, ఇది నాకు ఒక నమ్మదగిన మిత్రుడి ద్వారా తెలిసింది, ఒక రిలయబుల్ సోర్స్ నుంచి నేను తెలుసుకున్నాను. అతను జనసేనలో చాలా కీలక వ్యక్తి అని చెప్పాడు. నా డౌట్ ఏంటంటే బహుశా కీలక వ్యక్తి నాదెండ్ల మనోహర్ కూడా అయి ఉండొచ్చు. అందుకే కదా ఇప్పుడు ఎక్కడ సింక్ అయిందంటే, ఆయన ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఈయన ఇమీడియట్గా అపాలజీ చెప్పడము అనేది ఆ డాట్స్ని కనెక్ట్ చేస్తుంది. అపాలజీ కంటే కూడా సంజయ్ చెప్పాడు.
అటువంటి సమావేశమే జరగలేదు, అనవసరంగా లేనిపోని మాట్లాడుతున్నాడు ఆయన అన్నాడు ఈయన. అంటే మనకు ఒక సామెత ఉంది, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అని. ఆయన పరిస్థితి, ఆయన మాట్లాడిన ధోరణి, ఆయన ముఖం చూస్తే అది అర్థమవుతోంది. ఓకే. అందుకని నా అనుమానం నాదెండ్ల మనోహరే ఈ విషయం ఆయనతో చెప్పుండొచ్చు ఆ రోజున. ఓకే. ఆ రోజున్న రిలేషన్స్లో అంటే లాంగ్ బ్యాక్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన కొత్త అది 2 years బ్యాక్ సార్, అందుకే అంటున్నా, అందుకే లాంగ్ బ్యాక్ అని చెప్పింది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన టైంలో అందరూ ఒక హ్యాపీ మూడ్లో ఉన్నారు, 2024 ఒక సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నారు. వాళ్ళు ఎవరిని కలిసినా చాలా ఉత్సాహంగా మాట్లాడారు. ఓకే. ఆ మాట్లాడుతున్న క్రమంలో ఎక్కడో ఒక డైలాగ్ దొర్లు ఉండొచ్చు. మేము యాక్చువల్గా జగన్ని కంట్రోల్లోకి తీసుకోమని అడిగాము ఆయన్ని, ఆయన నో చెప్పాడు ఓకే అన్నంత వరకు మాట్లాడి ఉండొచ్చు కూడా. దాని నుంచి ఈయన ఇది తెలుసుకుని మాట్లాడాడు. అయితే ఆయన అక్కడ పేరు చెప్పలేదు, ఎవరో ఒక రిలయబుల్ సోర్స్ ద్వారా తెలిసింది నాకు అన్నాడు అని. వీళ్ళిద్దరూ వెళ్ళారని మాత్రం చెప్పాడు. పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ వెళ్ళారని చెప్పాడు. అందులో ఆయన ఏమి అవాస్తవాలు చెప్పలా. ఆయన చెప్పింది పూర్తి 100% వాస్తవం. కాకపోతే రాంగ్ టైంలో. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున చంద్రబాబు నాయుడు నమ్మదగని మిత్రుడే. ఓకే. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆయన 150% చంద్రముఖిగా మారిపోయాడు చంద్రబాబు, ఆయన అవసరాల కోసం. ఆయనకి కొడుకుని ముఖ్యమంత్రిని చేయటం అనేది ప్రోగ్రాం. అవును. దానికి ఢిల్లీ దేవుడి ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయాలి. అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక సెన్సిటివ్ ఏరియా ఉంది అక్కడ. అందుకనే ఆయన నిజానికి రిజల్ట్స్ వచ్చిన రోజే లోకేష్ని అధికారంలోకి పెట్టచ్చు. కానీ తన అరెస్ట్ అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు ప్రకటించటము, ఆయన కొంత ఏరియాని ఆయన తిరిగి చెప్పాడు, ఈ అరెస్టుకి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశాడు. దాంతో కష్టకాలంలో అంటే బలంగా అండగా నిలబడ్డ నాయకుడిగా వాళ్ళ క్యాడర్లోకి వెళ్ళాడు ఇతను, టీడీపీ క్యాడర్లోకి. అందుకని అతను ఉండగా లొకేషన్ ప్రతిపాదించటం అనేది కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అయ్యి తనే బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పుడు లోకేష్ క్యాబినెట్లో అతనితో కలిసి ఈయన ట్రావెల్ అయ్యేటట్లుగా చూడాలి పవన్ కళ్యాణ్. అది తన వల్ల కాదు, అది ఢిల్లీ వలన మాత్రమే అవుతుంది. అందుకని చాలా కాలంగా ఢిల్లీ వాళ్ళు లోకేష్ పట్ల ఇష్టంగా ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు. అంటే పుట్టపర్తి వచ్చాడు నరేంద్ర మోడీ గారు ఆ మధ్య. పుట్టపర్తి వచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి తదితర పేపర్లు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి చాలా పత్రికల్లో వచ్చిన వార్త ఏంటంటే, నరేంద్ర మోడీ గారు పుట్టపర్తి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కంటే కూడా లోకేష్తోనే ఎక్కువ మాట్లాడారు, పవన్ కళ్యాణ్ని పట్టించుకోకుండా లోకేష్తో మాట్లాడాడు అని ఇంకొకళ్ళు రాశారు. ఇలా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి లోకేష్ నువ్వెందుకు ఢిల్లీ వచ్చి నాతో కలిసి అప్పుడప్పుడు మాట్లాడవచ్చు కదా అని ప్రధాని ప్రాధేయపడ్డాడు దాకా రాశారు. అంటే ఈ గొడవంతా ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వీళ్ళంటే, లోకేష్ పట్ల వాళ్ళు అనురక్తితో ఉన్నారని చెప్పాలి ప్రపంచానికి. చెప్పేసి పవన్ కళ్యాణ్ కంటే కూడా లోకేష్కి ప్రాధాన్యత ఇస్తున్నారు కనుక మనం ఏదో ఇది చేయాలి అనేది గొడవ. అందుకని వాళ్ళు నెమ్మదిగా పవన్ కళ్యాణ్ పట్ల కూడా చాలా ఇష్టపూర్వకంగా అతన్ని సబ్మిసివ్గా మాట్లాడుతున్నారు. అతన్ని ఏదో పద్ధతిలో అకామిడేట్ చేస్తాం, మేము నీకు భవిష్యత్తు కూడా చూసుకుంటాము అని భరోసా కల్పిస్తున్నారు. ఈ గొడవ అంతా నడుస్తోంది. ఇప్పుడు నాగేశ్వర్ గారు మాట్లాడిన తర్వాత జనసేన మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడింది ఏమో జనసేన గురించి, కానీ ఆయన మీద దాడి చేస్తోంది తెలుగుదేశం వాళ్ళు. అంటే ఎలా తయారైందంటే, ఈ కామెంట్కి జనసేన హర్ట్ అయ్యి ఏదైనా రియాక్ట్ అవుతుందా, ఓకే కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇమ్మీడియట్గా అని రెండు గొడవలు వాళ్ళకి. ఒకటేమో చంద్రబాబు నాయుడు బీజేపీకి నమ్మదగిన మిత్రుడు అని అనాలి, కానీ నమ్మదగని మిత్రుడు అనే నేరేటివ్ జనంలోకి వెళ్ళకూడదు. ఓకే, ఇది ఈ వ్యాఖ్యల ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని ఆపాలి.
దీంతోపాటు పవన్ కళ్యాణ్ని నాదెండ్ల మనోహర్ని వాళ్ళ మనోభావాలు గాయపడకుండా చూసుకోవాలి. ఈ రెండు పనులు వీళ్ళ భుజానేసుకుని టోటల్ తెలుగుదేశం మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చేసి దాడి మొదలుపెట్టేశారు నాగేశ్వర్ మీద. అంటే గతంలో కూడా అనేక అంశాలకు సంబంధించి ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యాయి. ఇంతకు మించి ఆయన మీద దాడి జరిగింది. అప్పుడు వెనక్కి తగ్గని నాగేశ్వరరావు గారు ఈ ఒక్క విషయానికి సంబంధించి ఎందుకు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది? అంటే ఆ పార్టీ సోర్స్ ద్వారా నాకు తెలిసింది అన్నాడు. ఈయన విశ్లేషణ కాదు అది. ఈయన విశ్లేషణ అయితే ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ పార్టీ సోర్స్ ద్వారా మీరు తెలుసుకున్న విషయం మీరు ఇప్పుడు ఓపెన్గా చెప్పినప్పుడు ఆ పర్సన్ పేరు కూడా చెప్పండి అని అడుగుతున్నారు. ఎందుకు ఈ గొడవని అనవసరంగా పెంచటం అనే పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. రెండోది, టోటల్గా ఈ జనసేన మాట్లాడటం లేదు. ఇప్పటి వరకు జనసేన నుంచి ఒక సీరియస్ స్టేట్మెంటు లేదు. ఒక నాదెండ్ల గారి ప్రెస్ మీట్ ఒక్కటే. నాదెండ్ల ఆ రోజు మాట్లాడిన మాట, ఆ రోజు ఇది మాకు సంబంధం లేని గొడవ అన్నాడు ఆయన. నేను పవన్ కళ్యాణ్ కలిసి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన ఇలా మాట్లాడాడు అనేది ఒక రాంగ్ నేరేటివ్ అని చెప్పాడు ఆయన. అది కూడా చాలా తడబాటుతో చెప్పాడు. అది వేరే గొడవ. అంతకుమించి అధికారికంగా మేము వాళ్ళు ఖండించటమో లేకపోతే ఈయన మీద కేసులు పెట్టడమో వాళ్ళు చేయలే. ఇప్పుడు ఈ కేసు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే. అది జనసేన నుండి కూడా దీనికి సంబంధించి మన తరపు నుంచి ఆయన మీద అటాక్ చేయొద్దు, ఎక్కడ ఎలాంటి కేసులు పెట్టొద్దు అంటూ కూడా ఒక లీడ్ ఇచ్చారు అనేది కూడా వినిపిస్తుంది. ఇవ్వటంతో పాటు టోటల్గా నాగేశ్వర్ మీదుగా వెళ్ళాలి ఈ వ్యవహారం. నాగేశ్వర్కి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి మాటలు మాట్లాడించాడు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది వైసీపీ కుట్రగా మార్కెట్ చేయాలి అవును అని వాళ్ళు అనుకున్నారు. డిసైడ్ అయిపోయి నిజానికి జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ ఇది. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో దాని గురించి సానుకూలంగా మాట్లాడాడు, కానీ యాక్చువల్గా ఆయనకు డ్యామేజ్ అయ్యేది. ఎందుకంటే తను ఎన్డీఏతో అంటకాగుతున్నాడు అనేది ఒక నింద ఉంది ఆయన మీద. అవును, ఆల్రెడీ మొన్న డీలిమిటేషన్ వ్యవహారంలో వీళ్ళు అనుకూలంగా వ్యవహరించిన తర్వాత బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని ఒక అబ్రివేషన్ వచ్చేసింది జనాల్లోకి. అవును, దాన్ని తుడుచుకునే ప్రయత్నం చేయాలి ఈయన జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా నిన్న ఆయన కొంచెం సపోర్టివ్గా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అది తప్పు. ఇది వాంటెడ్గా జగన్కి రుద్దటం వెనకాల తెలుగుదేశం కుట్రదే. అతనితో ఆ కమిట్మెంట్ తీసుకోవాలి అని. ఇలా తెలుగుదేశం పార్టీ క్రైసిస్ మేనేజ్మెంట్తో పాటు ఈ ఇష్యూని ఎలా వాడుకోవాలి, జగన్ని ఎలా బదనాం చేయాలి, సక్సెస్ అయ్యారు వాళ్ళు. సూపర్ హిట్ అయ్యారు. నాగేశ్వర్ ఎప్పుడైతే సారీ చెప్పాడో ఇప్పుడు ఆ కేసు పెట్టారు. ఆయన సారీ చెప్పాక కేసు పెట్టారు. కాబట్టి ఇప్పుడు అది అడ్మిట్ చేస్తారా అంటే వాళ్ళకి ఒక మోడల్ దొరికింది. పోసాని కృష్ణమురళిని వాళ్ళు వేధించిన తీరు. ఒక 18 స్టేషన్స్లో కేసులు పెట్టేస్తారు. అవును, మనోభావాలు గాయపడ్డాయని కేసులు పెట్టేసిన తర్వాత ఈ 18 స్టేషన్లు తిప్పితే చాలు, అవతలవాడు ఆ సఫకేషన్కి దండం పెట్టేసి సరెండర్ అవుతాడు. అలా సరెండర్ చేసిన ఇంక జీవితంలో రాజకీయాలు మాట్లాడను ఆయన అదే చేశాడు. పోసాని అదే చేశాడు. ఇప్పుడు పోసాని మోడల్ ఆఫ్ ఆపరేషన్ అని ఒకటి పట్టుకొచ్చేసారు వీళ్ళు మార్కెట్లోకి. ఎవరి మీదైనా సరే ఎటే టైంలో అన్ని స్టేషన్లో కేసులు ఒకేసారి రాష్ట్రం నలుమూలలా కేసులు పెట్టేసి ఆ స్టేషన్లన్నీ తిప్పేసి అంటే కేసులో ప్రొసీడింగ్స్ ఏం అక్కర్లేదు. ఒక 15-20 రోజులు వాళ్ళని కస్టడీలో ఉంచుకుని వాళ్ళు బెయిల్ మూవ్ చేసే టైంకి ఇంకో కేసు వచ్చేలాగా చేసి వాడిని ఆ స్టేషన్ చుట్టూ తిప్పేస్తే సతమతమైపోతాడు. 10వ రోజున సరెండర్ అయిపోతారు అనేది వాళ్ళు ఒక ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టేసుకున్నారు. ఇది చూపిస్తున్నారు ప్రతి ఒళ్ళకి. ఇప్పుడు నాగేశ్వర్ గారి మీద ఇప్పుడు ఇన్ని కేసుల్లో ఇలా కేసులు పెట్టడం సబబు కాదని కోర్టు చెప్పింది. కోర్టు నుంచి డెసిషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు కొంచెం తగ్గి ఒక చోట కేసు పెట్టారు. ఇప్పుడు నాగేశ్వర్ గారు వెళ్ళి చెప్తాడు, నేను సారీ చెప్పేశాను బాబు, నేను ఇప్పుడు ఆ అభిప్రాయాలని డిజోన్ చేసుకుంటున్నాను, ఆ రోజు నేను మాట్లాడిన మాటని. అంటే ఆయన మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యే రైట్ ఉండదు వాడికి, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. కనుక ఇది వాస్తవానికి సద్దుమణిగింది ఆయన ఏరియాలో, కానీ పొలిటికల్గా స్టిల్ రన్నింగ్. అది మెయిన్. అంటే జగన్ దీన్ని అడ్మిట్ చేశాడని
ఆయన ప్రెస్ మీట్ నుంచి తీసుకుని దాడి చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే చేసిన ఆయన బాగానే ఉన్నాడు, దీనికి సంబంధించి మాకేం సంబంధం లేదని చెప్పిన ఆయన బాగానే ఉన్నారు, మధ్యలో వేరే వాళ్ళు వచ్చేసి దీన్ని ఇష్యూ చేస్తున్నారు సీరియస్గా. అవును, అలా ఆయన ఇరుక్కున్నాడు. ప్రస్తుతం యుద్ధం వైసీపీ వర్సెస్ టీడీపీ నడుస్తోంది అక్కడ. నడుస్తోంది. జనసేన అదే స్టేటస్ కో మెయింటైన్ చేస్తోంది. కామ్గా కావాల్సిన పని గందరగోళం చేస్తున్నాడు, మనం ఎందుకులే అన్నట్టు కాగల కార్యం అది జరిగిపోతుంది. అంతే, ఏ చిచ్చిన ఆ చిచ్చి అయితే రాజేస్తుంది, నడుస్తోంది. మనకి ఎందుకు ఇది. అయితే నాగేశ్వర్ గారు అయితే తప్పు మాట్లాడలేదు, ఆయన చెప్పింది అక్షరాల నిజం. కానీ ఇప్పుడు కాదు, టైం అనౌన్స్మెంట్ అనేది రాంగ్. ఇప్పుడు చెప్పక్కర్లేదు. అది ఆ రోజున ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు పట్ల వాళ్ళకి అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు తన్ని తాను విపరీతమైన సబ్మిసివ్గా మార్చేసుకుని చంద్రబాబు ఎప్పుడు మాట్లాడనంత ఇల్లాజికల్గా మాట్లాడుతున్నాడు ఈ మధ్య. అవును, గత 7 నెలల నుంచి చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. అంటే ఏ స్థాయికి పతనమయ్యాడంటే చంద్రబాబు, ఆయన ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టాడు ఈ తిరుమల లడ్డు వివాదంలో. పెట్టి వీళ్ళు డబ్బుల కోసం నేతిని కల్తీ చేశారు అని అనుకోవడం లేదు నేను అన్నాడు. దేనికోసం చేశారని చెప్పాడంటే ఆయన, ఈ కల్తీ ప్రసాదం పెట్టడం ద్వారా దేవుడు ఆ ప్రసాదం తినటం ద్వారా అతని పవర్స్ పోతాయి. అంటే హిందూ దేవుళ్ళ పవర్స్ తగ్గించడం ద్వారా చాలా హిందువులు మొత్తం సర్వనాశనం అయిపోతారు. హిందూ మతాన్ని సర్వనాశనం చేయటం కోసం ఆయన నెయ్యి కల్తీ చేశాడు అని చెప్పి, ఈ దేశంలో నిర్ణయాత్మక పదవుల్లోకి మైనారిటీ వాళ్ళని ఎన్నుకుంటే హిందూ మతం సర్వనాశనం అయిపోతుంది అన్నదాకా తీసుకెళ్లారు, చెప్పాడు ఆయన, మాట్లాడాడు. అంటే ఇంతకు ముందెప్పుడు చంద్రబాబు ఇలా మాట్లాడతాడని ఎవరు ఊహించలేదు. ఊహాతీతంగా మారి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడనంత హిందుత్వ మాట్లాడుతున్నాడు ఆయన రోజు. కాబట్టి ఇప్పుడు నమ్మదగిన మిత్రుడిగా మారిపోయాడు. ఇప్పుడు వాళ్ళ బంటుగా మారాడు. రేపు మొన్న నరేంద్ర మోడీ గారు ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడింది అదే, మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసేయి, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు, అది మేము చూసుకుంటాం. నువ్వు చేయవలసిన పని ఏంటంటే డీకే శివకుమార్ని నెమ్మదిగా కర్ణాటకలో ఫేస్ ఆఫ్ ది పార్టీ, బీజేపీ ఫేస్ ఆఫ్ ది పార్టీగా మార్చే ప్రయత్నం చూడు. వీళ్ళిద్దరికీ వ్యాపార బంధాలు, ఇతర స్నేహాలు ఉన్నాయి. కనుక స్టాలిన్, చంద్రబాబు, అలాగే డీకే శివకుమార్, ఈ ముగ్గురితో ఆపరేషన్ సౌత్ అనే కార్యక్రమం ఎలా చేయాలి అనేది డిజైన్ చేసే బాధ్యత ఆయన మీద పెట్టాడు, చంద్రబాబు మీద. కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యతను తీసుకున్నాడు ఆయన, అంగీకరించాడు ఆ రోజు సూత్రప్రాయంగా. కనుక ఇప్పుడు ఎన్డీఏలో కీలక బాధ్యతల్లోకి వెళ్ళబోతున్నాడు ఆయన. పొలిటికల్ ప్రోగ్రామింగ్లోకి వెళుతున్నాడు. ఎన్డీఏ పొలిటికల్ ప్రోగ్రామింగ్లోకి చంద్రబాబు ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఆ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చాకరీ చేస్తాడు ఈయన. ఆ చాకరీ చేసినంతకాలం కొడుకు సేఫ్గా ఉంటాడు, లేకపోతే కొడుకుని ఇబ్బంది పెడతారు వాళ్ళు త్రూ పవన్ కళ్యాణ్. అంతే కదా. కనుక ఇప్పుడు కుక్కిన పేనులా ఉన్నాడు చంద్రబాబు ప్రస్తుతానికి. భవిష్యత్తు కూడా కనిపించట్లేదు ఆయనకి, ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా కనబడట్లేదు. ఇంకొక వేవ్ ఏదైనా కనిపిస్తే అది పట్టుకుని ఆయన రైజ్ అవ్వగలడు మారేటప్పుడు. ఇప్పుడు ఆయనకి అలాంటి వేవ్ కూడా కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ కదలిక అనుమానాస్పదంగానే ఉంది. కనుక ఈవెన్ ఇప్పుడు ఈ బొద్దింక పార్టీ హోప్ క్రియేట్ చేసినా ఆయన వెళ్ళిపోతాడు దానిలోకి. కానీ అది కూడా లేదు ఆయనకి. అందుకని ప్రస్తుతం ఎన్డీఏ తప్ప ఆయన జీవితానికి ఇంకో మార్గం కనిపించక అక్కడే పడున్నాడు. అది చంద్రబాబు గారి జీవితం. మొత్తానికి ప్రొఫెసర్ గారు చేసిన కామెంట్స్ రైట్ అయినా రాంగ్ వేలో చేయడం అనేది అది ఇప్పుడు అంటే రాంగ్ టైంలో చెప్పాడు ఆయన. చంద్రబాబు ఆ రోజున అలా ఉన్నమాట వాస్తవమే, కానీ ఇప్పుడు మారిన చంద్రబాబును కూడా కలిపి చెప్పేసి ఉంటే, అంటే ఆ రోజున అలాంటి ఒక సమాచారం విన్నాను నేను ఎవరి దగ్గరో, అది నిజమే అని నమ్మాను. ఇప్పుడు చంద్రబాబు అలా కనిపించడం లేదు, బహుశా మారాడు. ఈ పద్ధతిలో చెప్పుంటే బాగుండేది, కానీ ఆయన ఒక రిలయబుల్ సోర్సు, వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు, మాట్లాడారు, అది ఆ సీన్ డిస్క్రైబ్ చేశాడు. అది చేయకూడదు, అది అందుకని ఇబ్బంది. చూద్దాం ఇది
ఏ తీరానికి చేరుతుంది అనేది, ఏ తుఫాన్ని సృష్టిస్తుంది అనేది నిజంగా మీరు అన్నట్టుగా చేసిన వాళ్ళు ఒకరు, తన్నుకుంటున్న వాళ్ళు మరొకరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. చూద్దాం మరి ఎలాంటి ప్రకంపనలు అనేది క్రియేట్ చేస్తుందని మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.